జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శ్రావణమాస దీక్ష అత్యంత భక్తి శ్రద్ధలతో త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి కాశీలో కొనసాగుతోంది. ఈరోజు కూడా కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి అభిషేక పూజలు, వేదపారాయణ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయటం జరిగింది. కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఇటు మహాశివభక్తులైన మీకు మరియు మహాదేవుడికి, కాశీ విశ్వనాథుడికి ఆనందం కలిగించేటటువంటి అదృష్టం రాదు. పరమేశ్వరుణ్ణి అనేక వేదమంత్రములతో అభిమంత్రించిన జలమును జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి భక్తుల గోత్రనామాలు స్పష్టంగా విశ్వనాథుడి సన్నిధిలో ఉచ్చరించి ఈ జలాన్ని అభిషేకించడం జరుగుతుంది. తద్వారా స్వామి సంతోషిస్తున్నాడు. ఇక మహాశివభక్తులైన మీకు కాశీ ఖండంలోని అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ మీకు ఆనందాన్ని కలిగించడం జరుగుతోంది. అలాగే పరమేశ్వరుడి ఫోటోలు, కాశీ విశ్వనాథుడి ఫోటోలు అనేకం జాగ్రత్తగా మీకు పంపించడం జరుగుతోంది. మీరందరూ కూడా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీరు చక్కగా ఆనందించిన వారైతే మీరు ఒకటే చేయవలసింది ఏమిటయ్యా అంటే ఈ వీడియోలని, ఫోటోలని చక్కగా అందరికీ షేర్ చేయండి మీ బంధుమిత్రులకి. తద్వారా వాళ్ళు కూడా ఆనందిస్తారు. ఇక చూడండి, కాశీ నుండి గంగ తీసుకొని వెళ్ళకూడదు. చాలామంది భక్తులు కాశీ గంగ చెంబులు అని తీసుకెళ్తూ ఉంటారు. గంగ చెంబుల్ని ఇక్కడి నుంచి, కాశీ నుండి అస్సలు తీసుకెళ్ళకూడదు. చాలా పెద్ద దోషం చెప్పబడింది. చూడండి, మనకి ఈ అద్భుతమైన శ్లోకం వివరిస్తోంది. చాలా రోజులైంది ఈ శ్లోకం గురించి ఎంత అన్వేషిస్తున్నానంటే అనేక పుస్తకాలని అన్వేషిస్తూ ఉన్నాను. విశ్వనాథుడి అనుగ్రహంతో ఈరోజు లభించింది. నా సతీమణి పట్టుకుంది ఈ శ్లోకాన్ని. ఏమండి, మీరు ఎన్నో రోజుల నుంచి ఈ ప్రమాణ శ్లోకం గురించి ఎదురు చూస్తున్నారు కదా, ఇదిగోండి దొరికింది మనకి అని చెప్పి చాలా మంది పెద్దలు ప్రశ్నించారు. ఏమిటి ప్రమాణం? శ్లోకం చూయించండి, శ్లోకం ఆధారం చూయించండి. అది ధర్మమైనటువంటి ప్రశ్నే, ఆధారం చూయించాలి. చూడండి ఆ శ్లోకం ఎంత గొప్పగా ఉందో. కాశ్యాస్తు మృత్తికాన్యత్ర నేతుమిచ్చతి యః పుమాన్ కులం వై పతితం తస్య రౌరవే చాతి భైరవే అనేది శ్లోకం అన్నమాట. కాశీ నుండి గంగను తీసుకొని వెళ్ళకూడదు, మట్టిని ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు. గంగను మట్టిని తీసుకొని వెళితే వారి వంశంలో ఎన్నో విపరీతమైన పరిణామాలు ఎదురవుతాయి. గంగలోని మట్టిని తీసుకొని వెళ్ళటం వల్ల ఎన్నో విపరీతమైన పరిణామాలు ఎదురవుతాయి. గంగలో ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది బంగారంతో సమానం. మనం కాశీ నుండి గంగాజలం తీసుకొని వెళితే అందులో మట్టి కూడా వస్తుంది. కాబట్టి బంగారాన్ని దొంగిలించినటువంటి దోషం మనకి సంభవిస్తుంది అని పెద్దలు చెప్తారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, అనేక జన్మలు తపస్సు చేస్తే కానీ కాశీవాస ఫలితం రాదు. అంతటి పుణ్యఫలం ఉండాలి. అనేక జన్మలు భగవన్ నామాన్ని, అనేక సాధనల్ని చేయడం ద్వారానే ఆ పుణ్య ఫలితం, అక్షయ పుణ్య ఫలితాలు ఉంటే గాని కాశీని స్మరించలేము, కాశీని దర్శించలేము, కాశీ విశ్వనాథుని సేవించలేము, కాశీలో మరణించలేము. కాబట్టి అనేక జీవరాశులు పూర్వజన్మ సుకృతం వల్ల కాశీకి చేరుకుంటాయి. గంగాజలంలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి, ఒక చెట్లలో కానివ్వండి, మన కంటికి కనపడనటువంటి జీవరాశులు చాలా సూక్ష్మంగా కూడా ఉంటాయి. కొన్ని కంటికి కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి జీవరాశుల్ని మనం గంగాజలం తీసుకొని వెళ్ళామనుకోండి, గంగా జలంలో అనేక జీవరాశులు ఉంటాయి. కంటికి కనపడని క్రిములు, బ్యాక్టీరియా అంటూ ఉంటారు కదా. సరే, మొత్తానికి అటువంటి సూక్ష్మ క్రిములు పాపం కాశీలో ఈశ్వరానుగ్రహంతో, పూర్వజన్మ సుకృతంతో ఉంటాయి. అవి వాటిని ఇక్కడే ఉన్నాయనుకోండి, ఇక్కడే మరణిస్తాయి. ఒకవేళ మనం గంగాజలం తీసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, తద్వారా మనతో పాటు ఆ గంగాజలంలో వచ్చేస్తాయి. కాశీ పరిధి దాటి, కాశీ పట్టణం దాటి మోక్షపురి
సప్తమోక్షపురులలో కాశీ ఒకటి. దాన్ని దాటి బయటకు వచ్చేయడం ద్వారా బయట మరణిస్తాయి. తద్వారా ఏం జరుగుతుంది? వాటికి మోక్షాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనం దూరం చేసిన వాళ్ళం అవుతాం. ఆ దోషం, ఆ పాపం మనకు అంటుతుంది. కాబట్టి గంగాజలాన్ని మనం తీసుకెళ్ళకూడదు. రామేశ్వరానికైనా సరే ప్రయాగ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళాలి అని అంటారు. కొంతమంది పెద్దలు రామేశ్వరానికి తీసుకొని వెళ్ళవచ్చు కాశీ నుండి అని అంటారు. కానీ నేను మాత్రం కాశీలో పూజలు చేసిన తర్వాత ప్రయాగ నుండే గంగాజలం తీసుకొని వెళుతున్నాను రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేక నిమిత్తం. ఇక కష్టాలు నష్టాలు వస్తాయి ఇక్కడి నుంచి గంగా మరియు మట్టి తీసుకుని వెళితే కాశీ నుండి. మరణించిన తరువాత రౌరవాది నరక బాధలు మరియు కాలభైరవ యాతనలు అనుభవిస్తారు. అదీగాక మహాఘోర పాపం అని కాశీ ఖండం మరియు కాశీ రహస్యం, విష్ణు ధర్మోత్తరము, సౌభవీయ సంహిత మొదలైన గ్రంథాల్లో వివరంగా వ్రాయబడింది. కాబట్టి ఎవ్వరూ గంగను మరియు మట్టిని, మొక్కలను, అంటే బిల్వం చెట్లను, ఏవైనా ఏ వృక్షాలనైనా సరే తీసుకొని వెళ్ళకూడదు. బిల్వ దళాలను కానివ్వండి తీసుకొని వెళ్ళకూడదు. తర్వాత జంతువులను కాశీ నుండి ఎట్టి పరిస్థితులలోనూ తీసుకొని వెళ్ళకండి. ఎందుకోసం అంటే వాటికి మోక్షాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనం దూరం చేసిన వాళ్ళం అవుతాం. మహాపాపం కదా. ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే వాటి మోక్షాన్ని పొందే అదృష్టం వస్తుంది. కాశీ గంగా ఈశ్వర అభిషేకానికే తప్ప పట్టుకొని వెళ్ళటానికి కాదు. కాశీలో ఉన్నటువంటి శివలింగాలన్నిటికీ కూడా అభిషేకం చేయవచ్చు. ఆ మెట్లు దిగి గంగాజలం తీసుకొని వచ్చి అభిషేకం చేయవచ్చు కాశీలో ఉన్న శివలింగాలకి. కానీ బయటికి మాత్రం తీసుకొని వెళ్ళకూడదు. ప్రయాగలో ప్రవహిస్తున్నటువంటి త్రివేణి సంగమం నుండి గంగా యమున సరస్వతి నదుల నుండి గంగను తీసుకొని వెళ్ళాలి. 16 సంవత్సరాలు ఉంటుంది త్రివేణి సంగమం నుంచి గంగాజలం తీసుకొని వెళితే. నేను మొన్న సరస్వతి నది పుష్కరాలు వచ్చినప్పుడు 22 బాటిల్స్ 20 లీటర్ల క్యాన్లు తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా భక్తులందరికీ పంపించి నేను కూడా అభిషేకం చేయటం కోసం అట్టి పెట్టుకున్నా జాగ్రత్తగా. పిలవటం మాత్రం కాశీ గంగానే పిలవాలి. ప్రయాగ నుండి గంగాజలం తీసుకొని వెళ్ళినా కాశీ గంగానే పిలవాలి. గయలో మనకి ఒక కాయ, ఒక పండు వదిలిపెట్టాలి. కానీ కాశీలోనే వదిలిపెట్టాము అని చెప్పి కాశీని స్మరిస్తూ ఉండాలి. గంగాజలం కూడా కాశీ గంగానే పిలవాలి. ఇక గంగాజలం ఉండాలి ప్రతి ఇంట్లో కూడా. నేను మీకు అదే చెప్తూ ఉంటాను. 1 లీటర్ గంగాజలం పంపిస్తాను, మీకు కావలసిన వాళ్ళు అడగండి అని చెప్పి తెలియజేస్తూ ఉంటాను. గంగాజలం తప్పకుండా మన ఇంట్లో ఉండాలి. ప్రయాగ గంగాజలం శ్రేష్టం. 16 సంవత్సరాల వరకు బాగుంటుంది. హరిద్వార్ నుండి తీసుకొచ్చినటువంటి గంగాజలం, హరిద్వార్ గంగాజలం ఇంకా అత్యంత పవిత్రమైంది, అత్యంత శుద్ధమైంది. 30 సంవత్సరాలైనా పాడవదు, నిలువ ఉంటుంది గంగాజలం, పాచి పట్టదు. నేను గంగా నదికి పుష్కరాలు వచ్చినప్పుడు హరిద్వార్కి వెళ్ళి అక్కడి నుంచి గంగాజలం 50 క్యాన్లు తెచ్చి పెట్టుకున్నాను. కొంత భక్తులకు కూడా పంపించి అట్టి పెట్టుకున్నాను. ప్రతి నెల పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు ఈ హరిద్వార్ గంగాజలం జాగ్రత్తగా తీసుకొని వెళుతున్నాను. మరి ఇంతకాలం అందరూ పట్టుకెళ్తున్నారు అంటారేమో, ఇప్పుడు తెలిసింది కదా మానేయండి అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అంతేనండి, ఏదో తెలియక తీసుకెళ్ళాము గంగాజలం కాశీ నుండి. కాశీ గంగా అని ఇక్కడ కాశీలో గంగా చెంబులు కూడా అమ్ముతూ ఉంటారు. తీసుకెళ్ళకూడదు. ఇక్కడి నుంచి మానేస్తే సరే. ఇంతవరకు ఏదో తెలియక తీసుకెళ్ళాం, ఇక్కడి నుంచి తీసుకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి అదండి అద్భుతమైనటువంటి విషయం. కాలభైరవ అష్టకంలో 6వ శ్లోకాన్ని భక్తితో అర్థప్రదానం. ఎందుకంటే అష్టకాన్ని అందరం పారాయణ చేస్తూ ఉంటాము. అర్థాన్ని ఒకసారి గమనిద్దాము. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్రభీషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నఖచితమైన పాదుకల కాంతిచే మనోహరమగు పాదాలు గల 2 పాదాలు గల స్వామి కాలభైరవ స్వామివారు. శాశ్వతుడు కాలభైరవ స్వామివారు, సాటి లేనివాడు కాలభైరవ స్వామివారు, ఇష్టదైవము కాలభైరవ స్వామివారు, నిర్మలమైన వాడు కాలభైరవ స్వామివారు, మృత్యుదేవత యొక్క గర్వభంజకుడు కాలభైరవ స్వామివారు, భయంకరములగు కోరికలు అలంకారములుగా గల కాలభైరవ స్వామివారు వెలసిన కాశీలో వెలసినటువంటి కాలభైరవ స్వామివారిని మనము భజిస్తున్నాము, సేవిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఈ 6వ శ్లోకంలో తెలుసుకున్నాం. మన గురుగారైన ఆదిశంకరాచార్య స్వామివారు అందించారు అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఈరోజు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగానికి, విశాలాక్షి అన్నపూర్ణాదేవికి మరియు కాలభైరవ స్వామికి, మృత్యుంజయ స్వామికి అభిషేక పూజలు అత్యంత వైభవంగా పూర్తయ్యాయి. గత 19 సంవత్సరాల నుండి శ్రావణ మాస దీక్ష చేయడం జరుగుతోంది. కానీ ఈ సంవత్సరమే 5 స్వయంభూ దేవతలకు పూజలు చేయడం జరుగుతోంది భక్తుల గోత్రనామాలతో అని భక్తులకు తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం 100 సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు. మీ మనసులోని కోరికలన్నీ కూడా కాశీ విశ్వనాథుడు నెరవేర్చుగాక అని కాశీ విశ్వనాథుడి సన్నిధి నుండి, విశ్వనాథ ఖండం నుండి ఆశీర్వదిస్తూ ఈ యొక్క చక్కని అద్భుతమైనటువంటి వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. చాలా మంది కాశీ నుండి గంగా జలాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు, గంగా చెంబుల్ని. కాశీ గంగా, కాశీ గంగా. నేను కూడా కాశీ గంగా మీకు పంపిస్తున్నాను ఈ ప్రసాదాలతో పాటు. కాశీ నుండి తీసుకొచ్చిన గంగ కాదు, ప్రయాగ నుండి సరస్వతి నది పుష్కరాల సందర్భంగా జాగ్రత్తగా తీసుకొని వచ్చాను. మీకు ఆ వీడియోలు కూడా నేను పంపించాను. ఆ గంగా జలం మీకు పంపిస్తా నేను. తీర్థము, ప్రసాదము, పూజలు చేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో నేను ఈ పంపించేటటువంటి ప్రసాదాల విషయంలోనూ అంతే జాగ్రత్తగా ఉంటాను. మహాశక్తివంతమైనటువంటి తీర్థ ప్రసాదాలు మీకు పంపిస్తాను అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.